భారతదేశ వ్యవస్థ సమస్తము కూడా రాజ్యాంగం అనేటువంటి ఒక శాస్త్రానికి కట్టుబడి పూర్తిగా 125 కోట్ల మంది హాయిగా బ్రతుకుతున్నాము అని అంటే కేవలం రాజ్యాంగం అనేటువంటి శాస్త్రము దానికి మూల సూత్రం. అలాగే భారతీయ వ్యవస్థలో మత వ్యవస్థలు ఉన్నాయి. మతాలు ఎన్నో ఉన్నాయి. క్రైస్తవం అవ్వచ్చు, మహమ్మదీయం అవ్వచ్చు, బౌద్ధం అవ్వచ్చు, సిక్ అవ్వచ్చు, జైనులు అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఈ మతాలన్నింటినీ కూడా మనం పరిగణిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ఈ మతాలన్నింటినీ కలిపి ఒకే గొడుగు క్రింద ప్రతి ఒక్కరూ ఎవరెవరి విశ్వాసాలని, ఎవరెవరి ఆ గ్రంథాలని వాళ్ళు ఆరాధించుకోవడం, దాన్ని ఆచరించుకోవడం, జరుపుకోవాలి అని భారత రాజ్యాంగం ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైన మత విశ్వాసపు అంశం. అలాగే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, మన దేవాలయ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, హిందూ రాష్ట్రం కాబట్టి, ఇది హిందూ దేశం కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల విషయంలో ఒకప్పుడు బ్రిటిష్ ప్రభుత్వము మద్రాస్ ప్రెసిడెన్సీ అనేటువంటి ఒక విధానంలోకి ఎండోమెంట్స్ అనే చట్టాన్ని తీసుకొచ్చి దేవాలయాలు ఎండోమెంట్స్ పరిధిలోకి రావాలి అని డిక్లేర్ చేశారు. అప్పుడే ఎండోమెంట్స్ అనేటువంటి చట్టం రూపొందించబడింది. బ్రిటిషర్లు వాళ్ళు రూపొందించినటువంటి చట్టం ఎండోమెంట్స్ యాక్ట్. అంతకుముందు దేవాలయాలకి ఎండోమెంట్స్ యాక్ట్ అనేది ఏమీ లేదు. కాబట్టి వారు ఏర్పాటు చేసినటువంటి అంశం ఏంటంటే, దేవాలయాలు స్వయం ప్రతిపత్తితో వాటి నిర్వహణ విధానాలన్నీ కూడా అమలు జరగాలి, అందుకోసం అధికారులని ఏర్పాటు చేస్తున్నాము అని ఒక ఎండోమెంట్స్ పరిధిలోకి తీసుకుని వాటి నిర్వహణ చేయాలని వాళ్ళు విధానం నిర్ణయించారు. కాలక్రమంలో బ్రిటిషర్లు వెళ్ళిపోయిన తర్వాత మన నాయకులు పరిపాలిస్తున్నటువంటి నేపథ్యంలో మన నాయకులు ఏం చేశారంటే, బ్రిటిషర్లు వేసింది అధికార విభాగాన్ని, అంటే నిర్వహణ విభాగాన్ని వేశారు. ఇప్పుడు మా తరపు నుంచి పాలక విభాగం కూడా ఉండాలి, అంటే ధర్మకర్తల మండలి, పాలక మండలి ఉండాలి అని ఈరోజు బోర్డు అని అంటున్నారు. టీటీడీ బోర్డు అవ్వచ్చు, శ్రీశైలం బోర్డు అవ్వచ్చు, బోర్డు మా తరపు నుంచి ఉండాలి అని వారు స్పష్టంగా ఏ పార్టీ గెలిచి వస్తే వారి పార్టీ తరపు నుంచి పాలక మండలి సభ్యులనే వేస్తారు, ఇతర పార్టీల వాళ్ళని ఎవరు వేరు. అంటే స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే అదొక రాజకీయ కుటుంబం. స్పష్టంగా ఇప్పుడు సపోజ్ ఇక్కడ టీడీపీ ప్రభుత్వం ఉంది, వాళ్ళు వైకాపా నాయకుల్ని ఎవరిని వేరు, అలాగే కాంగ్రెస్ నాయకుల్ని వేరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ నాయకుల్ని వేరు. లేదు రేపు ఇంకొక పార్టీ వచ్చింది, లేకపోతే ఇదే పార్టీ ఉన్నా ఆ పార్టీకి పరిమితమై అందులో ఉన్నటువంటి సభ్యుల్ని మాత్రమే వేస్తారు. అంటే ఏంటది? అది ఒక రాజకీయ వర్గానికి సంబంధించినటువంటి ఒక పాలక మండలి. స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని ఎవరు కొట్టేయలేరు, అది వాళ్ళు కూడా అందరూ అంగీకరించినటువంటి సత్యం. అయితే ఇక్కడ జరిగే అంశం ఏంటంటే, పాలక మండలి అనేటువంటి ఒక విభాగము, నిర్వహణ మండలి అనే నిర్వహణ విభాగం అంటే అడ్మినిస్ట్రేటివ్ సెక్ట్ ఒకటి, అండ్ పాలక మండలి బోర్డు సెక్ట్ ఒకటి. ఇది రెండు కలిపి దేవాలయ వ్యవస్థని నడిపించడంలో ఈ రకంగా నడుస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పొద్దుస్తమానం రోజుకో దేవాలయం గురించి ఛానల్లో ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయి, నిధులు దుర్వినియోగం అవుతున్నాయి, భక్తులిచ్చే కానుకలకి సరైనటువంటి జవాబుదారీతనం లేదు, భక్తులకి సరైనటువంటి సేవలు అందించడం లేదు, అలాగే ఇక్కడ ఎవరికి వాళ్ళు ఒక దందా నిర్వహిస్తున్నారు, ఇది యథారాజ్యంగా నడిచిపోతుంది, దీని మీద ఎవరు పట్టించుకోవట్లేదని మనం మీడియాలో కథనాలు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు 3,30,000 ఎకరాలు దేవాలయాల ఆస్తులని సుమారుగా పరిగణించబడింది. ఇంకా చాలా దాని మీద పరిశీలన చేయిస్తున్నాం, ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. 3,30,000 మాకు ఇప్పటి వరకు లెక్క తేలింది. ఇంకా చాలా ఉంది, అది కూడా తీస్తున్నాం మేము. అయితే
ఈ 3,30,000 ఎకరాలలో ఈ రోజున వర్తమానం నేను చెప్పేది పక్కాగా చెప్తున్నాను, సుమారు మంచి ఆదాయ వనరులు ఉండేటువంటి భూమి, మంచి వాల్యుబుల్ భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం పరిగణలోకి తీసుకుంటే 25,000 ఎకరాలు నాయకుల చేతుల్లోనే ఉన్నాయి. వాళ్ళు తీసుకొని లీజుకి వాళ్ళు నడుపుకోవడమో లేదా వాళ్ళ బంధువర్గాలకు ఇవ్వడమో, మొత్తం మీద వాళ్ళ చేతుల్లోనే 25,000 ఎకరాలు వాళ్ళ యొక్క లీజులో ఉంది.